నమస్తే అండి. నాగసూర్య వాస్తు సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మీ కొర్రపాటి కాశీనారాయణ వాస్తు సలహాదారుడిని. ఇవాళ టాపిక్ ఏంటంటే కిటికీలు, వాటి వలన వచ్చే ఫలితాలు. కిటికీలు అన్నవి సంపదలు, పాజిటివ్ ఎనర్జీ, మార్నింగ్ సన్‌లైట్ రావడానికి ఉపయోగిస్తాయి. కిటికీలు మనము గదుల్లో ఉత్తరం వైపు, ఈశాన్యం వైపు, తూర్పు వైపు, పశ్చిమ వైపు పెట్టుకోవచ్చు. దక్షిణ వైపు పెట్టకూడదు. అంటే ఆగ్నేయము, దక్షిణము, నైరుతి ఈ దిక్కుల్లో పెట్టడం తప్పనిసరి అయితే చిన్నవిగా కొంచెం ఎత్తులో పెట్టుకోవాలి. మిగతా నేను చెప్పిన కిటికీ అన్ని పెద్దవిగా తక్కువ ఎత్తులో పెట్టుకోవచ్చు. ఈ దక్షిణ వైపు ఎందుకు వద్దంటున్నానంటే అవి నెగిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తాయి. పూర్వకాలంలో కిటికీలు చెక్కలతో చేసేవాడు వాడు, తలుపులు, ద్వారబంధాలు లాంటి చుట్టూ ఉన్నటువంటి కిటికీలు. కానీ ఇవాళ రేపట్లో యూపీవీసీ రకరకాల మెటీరియల్స్తో వస్తున్నాయి. మీరు కిటికీలు మీ ఇంట్లో పెట్టే మెటీరియల్స్ 2-3 రకాలు ఉంటే ప్రతి ఒక్క రకానికి అంటే మెటీరియల్స్ వైజ్గా సరి సంఖ్యలో ఉండేట్టుగా చూసుకోవాలి. మొత్తం కిటికీలు సరి సంఖ్యలో రావాలి. ఇది నియమం. మనం బెడ్రూమ్స్కి, లివింగ్ రూమ్స్కి, స్టడీ రూమ్స్కి కిటికీలు తూర్పు, ఈశాన్యము, ఉత్తరం అయితే మంచిది. అవి మంచి ఫలితాలను ఇస్తాయి. ఈశాన్యం అయితే ఎక్సలెంట్. అది స్పిరిచువల్ గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది. మరి కిటికీలు మీకు శ్మశానం వైపు కానీ, దేవాలయాల వైపు కానీ, హాస్పిటల్ వైపు కానీ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి పెట్టకూడదు. ఒకరు పెట్టాల్సిన అవసరం వస్తే వాటిని లక్కలతో కర్టెన్స్తో మూసివేయవలసింది. అది మంచికి దోహదం చేస్తాయి. కిటికీలు కోణాల్లో పెట్టకూడదు. ఆగ్నేయం వైపు పెడితే మీకు దుర్జన భయం కలుగుతుంది. నైరుతి వైపు పెడితే స్థానభ్రంశం కలుగుతుంది. వాయువు వైపు పెడితే శోకహితం అవుతుంది. ఈశాన్యం వైపు పెడితే భార్యకు రోగాల వల్ల ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు కిటికీలు తయారు చేసేటప్పుడు వాటిని అమర్చేటప్పుడు కొన్ని లోపాల వల్ల మనకి వచ్చే వెదలు 3 రకాలు: కుబ్జవేద, కాణవేద, వ్యంగ్యక్రవేద. కుబ్జవేద అంటే మీరు కిటికీలు కానీ అరమర్లు కానీ క్రమబద్ధం లేకుండా హెచ్చుతగ్గులుగా పెడితే నరాల వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులు వస్తాయి. అదే కాణవేద అంటే ఇంటికి 2 వైపులా కానీ కిటికీలు లేకుండా ఉంటే నేత్ర సంబంధిత వ్యాధులు వస్తాయి. అందకోలం కూడా అదే చెప్పాను మొన్న. దివ్యక్రవేద అంటే కిటికీలు కానీ అరమలు కానీ ఆరు తప్పి కానీ ఉంటే సంతాన నష్టం కలుగుతుంది. మేము ప్లాన్స్ కూడా అనలైజ్ చేస్తున్నాము. ఒక పర్టికులర్ యాప్ పెట్టి టెక్నాలజీగా మేము వాడుతున్నాము. మీరు ఈ నెంబర్కి, నేను ఇచ్చే నెంబర్కి ఫోన్ చేస్తే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.